మూడు నాలుగు నాలుగు కొంది ఐదు చేతుల కను చిని జీ కిచెన్ పట్టుంది. మా లైఫ్లో హ్యాపీనెస్ని నింపడానికి ఆ దేవుడు నిన్ను పంపించిన రోజు. అందుకే ఈరోజు మాకు చాలా స్పెషల్. నువ్వెప్పుడు ఇంతే హ్యాపీగా, హెల్దీగా, ఇలానే ఎన్నో బర్త్డేస్ని సెలబ్రేట్ చేసుకోవాలని, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని, నువ్వు నీ లైఫ్లో నువ్వు నీకు నచ్చినట్టుగా నువ్వు ఏమనుకుంటున్నావో అవన్నీ అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నాన్న. దేవాంశ్ బర్త్డే ప్రిపరేషన్స్ అయితే మేము ఒక 1 వీక్ ముందు నుంచే ఇంకా స్టార్ట్ చేసాము. వాళ్ళ నాన్న దేవాంశ్ కోసం అయితే మీషో నుంచి జంగిల్ థీమ్లో బర్త్డే కాంబో అయితే తీసుకున్నారు. అలానే 5 days బిఫోర్ అయితే ఇంకా హెయిర్ కట్ చేయించారు. ఎందుకంటే బర్త్డే వరకు మంచిగా హెయిర్ అనేది సైడ్స్కి గ్రోత్ అవుతుంది, లుక్ కూడా బాగుంటుంది అప్పటి వరకు అని. మేము ఎవరిని రిలేటివ్స్ అయితే పిలవలేదు. మేము ముగ్గురమే కలిసి ఇంకా దేవాంశ్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. దేవాంశ్ ఆ రోజు 8:30కి లేచాడు. ఇంకా అప్పటి వరకు నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా దేవుడికి పూజ కూడా చేసుకున్నాను. తను నిద్రలేచిన తర్వాత ఇంకా తనతోటే టైం స్పెండ్ చేయాలని. ఇక దేవాంశ్ నిద్రలేచిన తర్వాత తనకు బర్త్డే విషెస్ అయితే చెప్పాను. తను ఎర్లీ మార్నింగ్ 4కి పుట్టాడు. ఇంకా మిడ్ నైట్ లేపి కేక్ కటింగ్ అలా ఏం చేయలేదు. ఎందుకంటే తను పుట్టింది 4 AM ఇంకా అందుకని తను నిద్ర లేచిన తర్వాతే తనకు విషెస్ చెప్పాలని తను నిద్ర లేచాక విషెస్ అయితే చెప్పాము. ఇంకా తనతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా స్నానం చేయించాను. స్నానం చేయించిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర మొక్కించి తనకు తీసుకున్న కొత్త డ్రెస్ అయితే వేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ డ్రెస్ని మేము ఆఫ్లైన్ స్టోర్లోనే తీసుకున్నాము. జడ్చర్ల దగ్గర జగదాంబలో అయితే ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ పడింది. దేవాంశ్ ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా మేము స్కై బ్లూ కలర్లోనే తీసుకున్నాము. ఇప్పుడు అనుకోకుండా ఇంకా ఈ బ్లూ కలర్లోనే తీసుకున్నాము. అక్కడ ఉన్న వాటిలో మాకెందుకో ఈ కలర్ బాగా నచ్చింది. అందుకని ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము. దీనికి కోట్ వచ్చేసి లోపల ఆఫ్ హ్యాండ్స్ వైట్ టీషర్ట్ పైన చిన్న ప్రింట్ అయితే ఉంది. అలానే దీనికి బ్లాక్ పాయింట్ అయితే ఇచ్చారు. దేవాంశ్కి ఎప్పుడు డ్రెస్సెస్ తీసుకున్నా కానీ నేను ఒక్కటే ఆలోచిస్తాను. ఎందుకంటే మనం ఎంత ప్రైస్ పెట్టి కొన్నా కానీ వాళ్ళు ఒక 10 minutes ఉంచుకొని ఇంకా ఏడ్చేసి గోల చేసి ఇప్పేసేదాకా ఇంకా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు కదా. అలాంటప్పుడు మనం ఎంత ప్రైస్ పెట్టినా కానీ వేస్టే. వాళ్ళు ఎంత హ్యాపీగా వాటిని వేసుకుంటున్నారనేది మాత్రమే చూస్తాను. ఎందుకంటే ప్రైస్ కంటే కంఫర్టబుల్లే నేను మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బ్యూటిఫుల్ మూమెంట్స్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలగాలి. వాళ్ళ బర్త్డేని వాళ్ళు ఫీల్ అవ్వగలగాలి. అంతేకాని వాళ్ళు ఈ డ్రెస్సెస్ వేసుకున్నాను అని ఇంకా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి వాటిని ఇప్పేదాకా తీసుకురాకుండా వాళ్ళు ఎంత కంఫర్టబుల్‌గా వేసుకుంటున్నారు, ఎంతసేపు క్యారీ చేయగలుగుతున్నారని మాత్రమే చూస్తాను. మేమైతే ఊర్కొండ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. దేవాంశ్ బర్త్డే అయితే మంగళవారం రోజు వచ్చింది. ఇంకా ఆ రోజు చాలామంది భక్తులైతే వచ్చారు టెంపుల్కి. అది కాకుండా ఇక్కడ వ్రతాలు పూజలైతే ఆ రోజు చాలా ఎక్కువగా జరిగాయి. ఇంకా చాలామంది భక్తులు రావడంతో మేమైతే చాలాసేపు ఇంకా క్యూలో నిలబడి దేవుని దర్శనం అయితే చేసుకున్నాము. అలానే ఆ రోజంతా ఎందుకో ఇంకా మబ్బులు పట్టేసి ఎండ కూడా లేదు, అలానే వర్షం కూడా లేదు. చాలా బాగుండే వెదర్ అయితే. ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ అయితే శివాలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇంకా శివయ్య దర్శనం కూడా చేసుకొని దేవాంశ్ కోసం అయితే కొన్ని బొమ్మలు తీసుకుందామని ఇంకా జాతరకైతే వెళ్ళాము. నా చైల్డ్‌హుడ్‌లో అయితే కీప్యాడ్ బటన్ ఫోన్ టైప్‌లో ఉండేది ఈ వాటర్ ప్రెస్సింగ్ గేము. ఇప్పుడు జనరేషన్స్‌కి తగ్గట్టుగా ఈ ఫోన్స్ అయితే మార్చేశారు. ఎంతమంది వాటితో ఆడుకున్నారో కామెంట్ చేయండి. అలానే ఈ బుజ్జి ట్రాక్టర్ అయితే తీసుకున్నాము దేవాంష్‌కి. ఇంకా జిలేబీ కూడంగా ఫ్రెష్‌గా అప్పుడే చేశారు. అందుకని కొంచెం జిలేబీ తీసుకొని ఇంటికైతే బయలుదేరాము. కానీ దారిలో ఈ తాటి ముంజలైతే కనిపించాయి. ఆల్మోస్ట్ ఇంకా తాటి ముంజల సీజన్ అయితే అయిపోయింది కదా. ఇంకా అందుకని కొన్ని తాటి ముంజలైతే తీసుకున్నాము. ఇక బర్త్డే సెలబ్రేషన్ని స్టార్ట్ చేసేద్దాం. దేవాంష్‌కి కూల్ కేక్ అంటే నచ్చదు. అందుకని ఇంకా నార్మల్ కేకే తీసుకున్నాము. అలానే ఇంకా మీషోలో తీసుకున్న ఈ జంగిల్ థీమ్ కాంబోనైతే ఏదో కొద్దో గొప్పో మాకొచ్చినట్టుగా ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాము. అలానే దీంట్లో లైట్స్ అయితే రాలేదు. దేవాంశ్ ఫస్ట్ బర్త్డేకి బర్త్డే
వాటి కాంబో తీసుకున్నప్పుడు అందులో ఈ లైట్స్ అయితే వచ్చాయి. ఇంకా వాటితో ఇలా కొంచెం మా క్రియేటివిటీని ఉపయోగించి ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాము. నేను దేవాన్ష్‌కి ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాను. ఏమై ఉంటుందో కామెంట్ చేయండి. మనకు ఇష్టమైన వారి కోసం చిన్న పని చేసినా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఈ డెకరేషన్ చేస్తున్నంత సేపు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ డెకరేషన్‌ని చూసి, ఆ లైట్స్‌ని చూసి దేవాంష్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. అలానే ఈ థీమ్ అంతా దేవాంష్‌కైతే చాలా బాగా నచ్చింది. ఇక కేక్ కటింగ్ టైంలో అయితే లైట్స్ ఆఫ్ చేసి ఓన్లీ ఈ ఫెరీ ఫెరీ లైట్స్ అయితే ఆన్ చేశాము. ఇంకా ఈ క్యాండిల్ వెలిగించాక దేవాంష్ ఆ క్యాండిల్‌ని చూస్తూ క్యాండిల్ దగ్గరికైతే వెళ్ళిపోయాడు. హెయిర్ ఏమన్నా కాలిపోతుందేమన్న భయంతోటి ఇంకా దేవాంష్‌ని పైకని ఊదమంటే ఇంకా చాలా సేపు ఊదమని చెప్పినా గానీ ఊదకపోయేసరికి ఇంకా మా వారే ఊదేశారు. ఇంకా కేక్ కటింగ్ మాత్రం దేవాన్ష్‌తో చేయించాము. ఇందాక నేను దేవాంష్ కోసం ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాను. ఏమై ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి అని అడిగాను కదా! గెస్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేనైతే దేవాంష్ కోసం అయితే ఒక ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. తన ఫోటోస్ అన్నీ కలిపి ఒక గ్లిటర్ ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. దేవాంష్ ఫోటోస్ అయితే నా ఫోన్‌లో వేలల్లో ఉన్నాయి. కానీ ఫోన్ స్టోరేజ్ అయిపోయినప్పుడు, లేకపోతే ఫోన్ మార్చినప్పుడో కొన్ని ఫోటోస్ అయితే డిలీట్ చేయవలసొస్తుంది. అందుకని తన మైల్ స్టోన్స్ అన్నిటిని కలిపి ఒక ఫోటో ఫ్రేమ్‌గా చేయించాను. ఇలా ఫ్రేమ్‌గా చేయించడం వల్ల తన మెమోరీస్ అన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఈ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అందుకని ఈ ఫోటో ఫ్రేమ్ అయితే చేయించాను. టాయ్స్ తీసుకుంటే అవి విరిగిపోవడం, లేకపోతే ఇంకా ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటాము. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు జాతరకు. కానీ ఫోటో ఫ్రేమ్స్ అనేది చాలా తక్కువ. ఫోన్‌లో ఫోటోస్ ఉన్నాయి కదా! ఇంకా ఫ్రేమ్ చేయించడం ఎందుకు అనే ఆలోచనతో ఇంకా ఫోటో ఫ్రేమ్ చేయించడమే మర్చిపోతున్నాం. అందుకని తన బర్త్‌డే కన్నా తన మైల్ స్టోన్స్ అన్నిటిని కలిపి ఇలా ఒక ఫోటో ఫ్రేమ్ అయితే చేయించాను. ఫస్ట్ ఫోటో అయితే తను ఫిఫ్త్ మంత్‌లో ఉన్నప్పుడు, ఇంకా సెకండ్ ఫోటో తను ఫస్ట్ బోర్లా పడినప్పుడు, ఇంకా థర్డ్ ఫోటో అయితే ఫస్ట్ కృష్ణాష్టమికి తనని కృష్ణుడిగా తయారు చేసింది. ఫోర్త్ ఫోటో వచ్చేసి తన ఫస్ట్ బర్త్‌డే అప్పుడు తీసుకున్నది. ఇలా అన్నీ తన మైల్‌స్టోన్ అన్నిటిని కలిపి ఇలా ఒక ఫోటో ఫ్రేమ్‌గా చేయించాను. ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.